వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హోమ్ మినిస్టరు విజయనగరం ఇన్ఛార్జ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారికి, అలాగే మన లోకల్ మినిస్టర్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన ఎమ్మెల్సీ గారు వేపాడ చిరంజీవి గారికి, అలాగే సహశాసనసభ్యురాలు అదితి గజపతిరాజు గారికి ప్రత్యేక నమస్కారాలు. అలాగే మార్క్ఫెడ్ చైర్మన్ బంగారాజు గారికి, అలాగే వేదికను అలంకరించిన మిగిలిన ఎన్డీఏ కూటమి నాయకులకి, వేదిక మందున్న ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా నడిపిల్లి ప్రజలకి, ఇక్కడికి వచ్చేసిన మహిళలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. అందరూ కూడా చాలా విపులంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు అందరూ కలిసి చేస్తున్న ప్రగతిని, ప్రజల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి, భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడి ఉన్నారు. ఎన్ని విన్నపాలు చేసినా దాన్ని పట్టించుకోకపోతే ఖచ్చితంగా సిఎస్ఆర్ నిధుల్ని, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రాన్ని అడిగి ఆ సిఎస్ఆర్ నిధుల్ని తెచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం వాళ్ళకి పెద్ద మనసుతో ఈ పాఠశాల కట్టుకునేందుకు, మనకి నిధులు సమకూర్చినందుకు ఈ సభా వేదికగా వాళ్ళకి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా మనం కాంపౌండ్ వాళ్ళని ఈరోజు కట్టుకోగలిసాం. అలాగే అంగన్వాడీ బిల్డింగ్ని మన సర్పంచ్ గాయత్రి గారు కడితే దానికి ఈ రోజు దాకా బిల్లులు రాలేదని నాకు తెలియజేయడం జరిగింది ఇంతకు ముందరే. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇది, మన ప్రభుత్వంలో కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి అన్యాయం జరగకూడదన్నది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పిలుపు. ఈరోజు దాని మీద కూడా ఖచ్చితంగా పనిచేస్తానమ్మా, పనిచేసి దాని నిధులు కూడా మంజూరు అయ్యేటట్టు, మా బిల్లులు కూడా అయ్యేటట్టు చేస్తానని ఈ వేదిక పరంగా మాటిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నిన్నను కూడా పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలకి చెప్తున్నాను, స్త్రీ శక్తి ద్వారా మీరందరూ కూడా చిన్న సన్నకారు వ్యాపారస్తులు అవ్వాలి. ఎవరో ఉద్యోగాలు ఇస్తారని ఈరోజు ఎదురు చూడకూడదు. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఆ ఉద్యోగ కల్పన కోసం ప్రతి అడుగు వేస్తున్నది మీ అందరికీ తెలుసు. కానీ ప్రతి పంచాయతీకి వచ్చి వ్యాపారం మనం పెట్టలేం. ఆ వ్యాపారం ఎవరు పెట్టగలరు? మీరు పెట్టగలరు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తే ఈరోజు స్థలాలు ఇచ్చే పరిస్థితుల్లో మనం లేవు. వాళ్ళకి స్థలాలు ఇస్తే మనం గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కాబట్టి పెద్ద కంపెనీలకు వెళ్ళేవాళ్ళు పెద్ద కంపెనీలకు వెళ్తారు. విశాఖపట్నం అక్కడ వస్తున్నాయి. కానీ చిన్న చిన్న కంపెనీలు, చిన్న సన్నకారు కంపెనీలకి ఈరోజు పిఎంఈజీపీ అలాగే తదితర స్కీముల ద్వారా ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తాం. పొదుపు పథకాలు ఉన్నాయి. మీరందరూ కూడా చిన్న సన్నకారు వ్యాపారస్తులుగా ఎదిగితే ఖచ్చితంగా మీరు మనొక 2 నుంచి 5 ఉద్యోగ అవకాశాలు, లేకపోతే 10 మంది దాకా ఉద్యోగ అవకాశాలు మీరు కల్పిస్తే ఖచ్చితంగా మన ప్రాంతం కూడా, మన నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలోకి వస్తుంది. ఈరోజు మన దగ్గరికి ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఇంకొన్ని స్కీములు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తున్నది, మన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేది ఖచ్చితంగా చెప్తారు. అలాగే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ మనకు మంజూరు చేశారు నెల్లిమర్లలో, 21 యూనిట్లు అక్కడ వస్తున్నాయి. దాని నిర్మాణం కూడా త్వరితగతిని మనం పూర్తి చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొనే మేము కాగితాలు పెడుతున్నాం. ఆ కాగితాలను మంజూరు చేయడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు, క్యాబినెట్ అంతా కూడా చూసి మనకు మంజూరు చేస్తున్నారు. మనం ప్రతి రూపాయిని కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం వాడిన రోజు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. ఎప్పుడు ఆయన ఒకటే చెప్తారు, చేపను వండుకోవడానికి ఇస్తే సరిపోదు, చేపలు పట్టడం నేర్పినప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి పదంలోకి వెళ్తారన్న మన ముఖ్యమంత్రి గారి
మాటని మన ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అడుగేయాలని ఇంకొకసారి పిలిపిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.